హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అవుతుంది కదండి వీడియో తీయక. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు తీస్తానంటే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాం. ఇక్కడ మొత్తం చూడండి, మొత్తం కలిపి పెట్టుకున్నాము. ఆయిల్ చల్లార వరకు ఇది మొత్తం కలిపి పెట్టుకున్నాము. ఇది 5 కిలోల జాడి, కానీ మేము 4 కిలోల పచ్చడి పెడుతున్నాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియో ఎట్లా చేస్తున్నా మీరు చూడండి. తీసుకున్నది జీలకర్ర ఏంపి మెంతులలో కలుపుకున్నాను. ఇప్పుడు ఆవాలు ఎంపుకుంటున్నా. ఆవాలు ఇట్లా కలర్ చేంజ్ అవుతాయి. కలర్ చేంజ్ అయినాక గ్యాస్ బంద్ చేసుకొని ఇవి చల్లారినాక మిక్స్ పట్టుకున్నాం. 1/2 కిలో జీలకర్ర, 1/2 కిలో మెంతులు, 1/2 కిలో ఆవాలు తీసుకున్నా. 4 కిలోల మామిడికాయ పచ్చడికు వీటిని ఇప్పుడు నేను ఏంపుకున్నా కదా, చల్లార్పుకుంటున్నాను. తర్వాత మిక్సీ పట్టుకుంటా. ఆయిల్ కొద్దిగా వేడి చేసుకున్నాము. ఆవాలు వేసుకున్నా, జీలకర్ర కూడా వేసుకుంటున్నా. ఒక 100 గ్రాములు ఆవాలు కూడా 100 గ్రాములు వేసుకున్నా. మేము ఇలా శనగలు వేసుకుంటున్నాం. మాకు అన్నం తింటుంటే శనగలు తాకుతుంటే బాగుంటుందని మేము శనగలు వేసుకున్నాం. 1/2 కిలో ఎల్లిగడ్డలు 1/2 కిలో వేసుకున్నాము. ఎండుమిర్చి మనం చెటాకు తెచ్చుకున్నాం. ఇట్లా అన్నీ ఒక దిక్కు వేసుకొని ఒక చల్లారి దాకా ఒక పక్కకు పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నా. షాపూర్లో బక్కలు కొట్టించుకొచ్చిన. ఇవి 4 కిలోల పచ్చడి పెడుతున్నా. దానికి కావాల్సిన కిలో కారం పొడి, 4 కిలోలకు 2 కిలోల కారం పొడి, 2 కిలోల ఉప్పు, కిలో మెంతు పొడి, ఆవాలు, జీలకర్ర ఇదంతా కలిపి కిలో. ఇది 1/2 కేజీ ఎల్లిగడ్డ దగ్గర. ఇప్పుడు మనం కారం పొడి పోసుకుంటున్నాం. మొత్తం 2 కిలోల కారం పొడి. ఇది 4 కిలోలకు 2 కిలోల కారం పొడి. ఇప్పుడు ఉప్పు పోసుకుంటున్నాం మనం. ఆవాల పొడి పోసుకుంటున్నాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు. 1/2 కేజీ ఎల్లిగడ్డ వేసుకుంటున్నాం. ఇదంతా ఇట్లా కలుపుకున్నాం మనము. 4 కిలోల కాయలు ఇవి. 2 కిలోల కారం, 2 కిలోల ఉప్పు, కిలో ఆవాల పొడి, మళ్ళీ తర్వాత 1/2 కిలో అల్లం పేస్ట్, అదే ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం. మొత్తం ఇట్లా కలుపుకున్నాం. ఈ కలుపుకున్నది మనం ఒక పక్కకు పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాం. నేను అయితే ఆయిల్ 3 కిలోలంత ఆయిల్ తీసుకున్నా. మళ్ళీ ఎల్లిగడ్డ, జీలకర్ర వీటిని మళ్ళీ వేపుకున్నాం. ఇప్పుడు ఇది మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ ఆయిల్ను ఇలా పోసి కలుపుకుంటున్నాము. నేనైతే పల్లి ఆయిల్ 3 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇవి నేను 2.5 ఇలా కలుపుకొని వేడి చేసుకున్నాను. మిగిలినవి పోపు గింజలు, ఎల్లిగడ్డలు, జీలకర్ర అవన్నీ సగం దాంట్లో వేపుకున్నాం. 1/2 కిలో మందం. ఇది చూడండి, ఆయిల్ దీంట్లో పోసుకొని మొత్తం కలగలుపుకోవాలి. పచ్చడి మొత్తం కలుపుకోవాలి. మంచిగా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూడండి, మా బావ కలుపుతున్నాడు. బావా, ఇదంతా కలిపి పెట్టుకున్నాక మనం ఎల్లిగడ్డ, జీలకర్ర, శనగలు వేసుకునేది మొత్తం ఇట్లా వేసుకోవాలి. మళ్ళీ ఇవంతా వేసుకునేంత కలగలుపుకోవాలి.
మొత్తం జాడీలోకి ఎత్తుతాను. ఈ ఐటమ్స్ అనేది కారం మెంతులు ఎక్కువ తీసుకున్నాం మేము 4 కిలోలకు. చూడండి 5 కిలోల జాడీ ఇది. ఇట్లా జాడీలో ఎత్తి పెట్టుకున్నాం కదా. ఇక 3 రోజుల తర్వాత తీసి తింటే ఆయిల్ అనేది ఊరుతుంది. అందుకే కొంచెంగా తక్కువ వేసుకున్నాం దీంట్లో జాడీలో. చూడండి ఇది ఇంకా ఉప్పు కరగలేదు. ఉప్పు కరిగితే ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇది 3 రోజులు ఒక పక్కకు పెట్టేయాలి. వేడి వేడి అన్నం కలుపుతున్నాం. చూడండి వేడి అన్నంలో మామిడికాయ పచ్చిగడ్డి తింటే ఆ కిక్కే వేరప్ప. ఏమంటావు బావ? మా బావకు నోరు లేదు కెమెరా పెట్టినప్పుడు. పచ్చడి మొత్తం కలిపే వరకు ఆ ఘాటుకు చెమటలు వచ్చినాయి. చూడండి అన్నం కలుపుకున్నాం పెద్ద విషయంలో. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా 3 రోజుల తర్వాత పచ్చడి మాగినాక తింటే ఇంకా సూపర్ ఉంటుంది. మూడు రోజుల తర్వాత మేము ఓపెన్ చేసినాం పచ్చడి. మొన్న మంగళవారం పెట్టినాం, ఈరోజు శుక్రవారం ఓపెనింగ్ చేసినాం. చూడండి అప్పుడు మీరు ఆ పచ్చడి చూస్తే ఉప్పు కరగకుండా ఆయిల్ లేకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి ఆయిల్ పైకి తేలింది. 3 రోజుల తర్వాత ఆయిల్ పైకి తేలింది. ఇంకా జాడీలో ఇంకా టైం పడుతుందట. ఇక్కడ ప్లాస్టిక్ దాంట్లో కొట్టి తొందర ఊరింది. నేను ఎలా పచ్చడి చేస్తానో ఈ వీడియో చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.